హలో మై డియర్ ఫ్రెండ్స్, చూసారుగా ఇది ఎలమకుదురు డొంక రోడ్డు మెగా గ్యాస్ ఎదురుగా ఈ గుంటలో వాటర్ పైప్ లైన్ పగిలి మొత్తం వాటర్ వేస్ట్ అవుతుంది. దీనివల్ల వాటర్ ఒక్కటే వేస్ట్ అవ్వడం కాకుండా ఇటు పక్కన చూడండి, రోడ్డు మొత్తం గుంటలు వాటర్ పోవడం వల్ల. ఇటైతే హెవీ వాటర్, హెవీ రోడ్డు డ్యామేజ్. చూసారుగా ఎంత వాటర్ వేస్ట్ అవుతుందో. వాటర్ ఒక్కటే వేస్ట్ అవ్వడం కాకుండా రోడ్డు మొత్తం డ్యామేజ్ అవుతుంది. మరి దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరుండి అందరికి ఫోన్లు చేసి చెప్పాం. అయినా రోడ్డు డ్యామేజ్. వాటర్ పైప్ లైన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా టెండర్ పడినప్పుడు వస్తాము, వచ్చి చేస్తాము, అప్పుడు దాకా మాకు ఫోన్ చేయకుండా అంటున్నారు. చూసారుగా, దీనివల్ల ఇది ఒక్కటే కాదు, ఇటు ఈ రోడ్డు చూడండి, ఇటు పక్కన మట్టి రోడ్డు కూడా లాస్ అవుతుంది. మట్టి రోడ్లో ఏమన్నా వెహికల్స్ వెళ్తే స్కిడ్ అయ్యి పడిపోయే ఛాన్స్ ఉంది. ఇంత వాటర్ వేస్ట్ అవుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది కాకుండా ఇది టర్నింగ్. ఈ టర్నింగ్లో స్పీడ్ బ్రేకర్ ఉంటే వెహికల్స్ కార్డు వస్తుందని చెప్పి 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 మధ్యలో జేసీపీతో తవ్వించారు. ఇక్కడున్న స్పీడ్ బ్రేకర్ కూడా తవ్వించేశారు. ఈ స్పీడ్ బ్రేకర్లు తీయడం వల్ల ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలియదు, కానీ నష్టం అయితే హెవీగా ఉంది. ఈ టర్నింగ్లో వచ్చే వెహికల్స్ ఇలా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ స్పీడ్ బ్రేకర్లు ఎందుకు తీయించారో, యాక్సిడెంట్ అవ్వడానికి తీయించారో, యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి తీయించారో తెలియదు. వీలైనంత వరకు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించాలి. ఎందుకంటే టర్నింగ్ కదా, అసలే కుర్రాలు స్పీడ్ మీద ఉంటారు. బైకులు స్పీడ్ని అడుగుగా నడుపుతారు. బైకులు స్పీడ్గా నడిపేవాళ్ళు బ్రేకులు వేయరు. మరి ఏం చేద్దాం? యాక్సిడెంట్లు అయితే అయ్యాయని వదిలేద్దామా? ముందు స్పీడ్ బ్రేకర్లు వేపిస్తే స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ స్లో చేస్తారు, టర్నింగ్ దగ్గర యాక్సిడెంట్స్ అవ్వవు. అయ్యే ఛాన్సులు కూడా తక్కువ స్పీడ్ బ్రేకర్లు ఉండడం వల్ల. అదొక ప్రాబ్లం అయితే ఈ వాటర్ రావడం మెయిన్ ప్రాబ్లం. మరి 2 ప్రాబ్లమ్స్ ఎలమకుదురు డొంక రోడ్డు మెగా గ్యాస్ ఎదురుగా జరుగుతున్నాయి. ఓకే మై ఫ్రెండ్స్.